నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపెల్లి గ్రామాల సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని, పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దిలావర్పూర్ నుంచి గుండంపెల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ సంస్థ రైతుల నుంచి 40 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. వరి, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతోంది. గుండంపల్లి చుట్టుపక్కల ఈ 2 పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పకుండా ఉద్యోగాలు ఆశ చూపి మధ్యవర్తుల ద్వారా తమ భూమిని కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతల హస్తం ఉందని ప్రజలు మండిపడుతున్నారు. అయితే మేడం కూడా కడుతున్నారు మీరు అరే మన చెప్పారు మేడం మీరు ఆపమని మళ్ళీ కడుతున్నా మా ఉద్దేశం అంతే. మీరు అప్ప వరకు ఆపేయండి మేడం. ఏ మేడం అంటే రిక్వెస్ట్ మేడం అప్పటి వరకు ఆపేయండి, మేము ఆగుతాము. మేము నిన్న వెళ్ళొచ్చాం మేడం చికెన్ మా వల్ల కాదంటే చెప్పండి మేడం, మాతో అయితే లేదు అని చెప్తే కూడా చెప్తాను. చేపలన్నీ చచ్చిపోయినాయి సార్ అక్కడ. శ్రీరామ్ సార్ బ్యాక్ వాటర్ అన్ని మళ్ళీ ఈ బ్యాక్ వాటర్ తో మళ్ళీ మనం జింకలు ఇగో ఈ వేస్టేజ్ వాటర్ తోటి మనకు ఎస్ఆర్ఎస్పీ కూడా పొల్యూట్ అవుతుందండి. మళ్ళీ అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పొల్యూట్ అయిపోతే మనకు మిషన్ భగీరథ నుంచి ఇప్పుడు మనకు అందరికి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు మిషన్ భగీరథ నుంచి. ఆ వాటర్ మేము ఎట్లా తాగాలి? మళ్ళీ మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి అది డిస్టర్బ్ అయిపోతుందండి. ఇక్కడ నుంచే మొత్తం జిల్లా అంతటికి మిషన్ భగీరథ వాటర్ పోతుంది. ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మేము ఎట్లా తాగాలి దాన్ని? దిలావర్పూర్ మండలం గుండంపెల్లి గ్రామం మాది. గుండంపెల్లి దిలావర్పూర్ 2 గ్రామాల మధ్యన పచ్చని పంటలు పండుతాయి. మా దగ్గర 3 పంటలు వస్తాయండి. 3 పంటలు పండే స్థలంలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది నిర్మాణం మొదలెట్టిండ్రు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పంటలు దెబ్బతింటాయి, కాలుష్యం బాగా వస్తుంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 1000-2000 లీటర్ల నీళ్ళు అవసరం పడతాయంట. అంత వాటర్ తీసుకోవాలంటే మా బోర్లు కానీ మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ దెబ్బతినిపోతాయి. ఇక్కడ ఉండే ఈ వాసన వల్ల మా వ్యవసాయ పంటలకు కూలీలు దొరకక వ్యవసాయం భూములు అమ్ముదామన్నా ఎవరు కొనక మేము కట్టుబట్టలు పట్టి ఊరిని ఈ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇట్లాంటి ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కాలుష్యం ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని నిలుపుదలకు సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు అతి దగ్గర 600 మీటర్లు 700 మీటర్ల దూరంలో మా బ్యాక్ వాటర్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉంటాయండి. ఇక్కడ దగ్గరనే అన్ని జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి. ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. బ్యాక్ వాటర్ దిగిన తర్వాత ఈ ఖాళీ స్థలాలలో జింకలు నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ లోలం కాలువ దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ ఉంది 2-2.5 కిలోమీటర్ దూరంలో. ఈ స్థలంలో వాళ్ళు తప్పుడు కాగితాలు పెట్టి తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టిండ్రు. ఈ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మేము గత 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మధ్యన 2 నెలలు ఇక్కడ ఆపిండ్రు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొదలు పెట్టిండ్రు. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది. అందుకే మా 3 గ్రామాల నుంచి దగ్గర 3000 మంది జనం వచ్చిండ్రండి ఇక్కడ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలుపుదల చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా దీనికోసం మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు మీద ఉన్న పై అధికారులు మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.